సోషియో ఫాంటసీ ఈ జానర్ని తెరకెక్కించాలంటే అంత ఈజీ ఏం కాదు. డైరెక్టర్స్కి అయితే దోల తీరిపోద్ది. ఎందుకంటే నైట్ ఎఫెక్ట్లు ఉంటాయి, తర్వాత గ్రాఫిక్స్ ఉంటాయి, సీజీ వర్క్ ఉంటుంది, తర్వాత డే షూట్ని నైట్గా చేసుకోవాలి. ఒక్క ఇబ్బంది కాదు, ఎందుకంటే వాళ్ళ విజన్ని ప్రేక్షకులకు అందించాలి అంటే వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళకు ఒక కథని, ఎందుకంటే చూసే వాళ్ళని ఒక డ్రీమ్లోకి, వాళ్ళ సోషియో ఫాంటసీ అంటే ఒక విజన్లోకి తీసుకెళ్ళిపోవాలి. ఏమాత్రం డిస్టర్బెన్స్ అయినా కూడా ఇదేదో అమీర్పేట గ్రాఫిక్స్ అంటారు, వాళ్ళకైతే చాలా కష్టపడాలి. వీటిని ఎట్లా తేజ మారిని గారు తీసింది 3 సినిమాలు, ఇది ఒక వెబ్ సిరీస్ చేశారు. ఆయన ఎంత కష్టపడ్డాడు. అలాగే యక్షిణిగా వేదికని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అలాగే ఐరేంద్రగా చేసిన మంచు లక్ష్మిని జ్వాలాగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు తేజ మారిని. అలాగే అప్పటి నుంచి వస్తున్నాం, ఆవిడ అలాగే అందాన్ని కాపాడుకుంటూ వస్తుంది వేదిక గారు. మేడం ఫస్ట్ మీకే, అప్పటి నుంచి వస్తున్నాం, అప్పటి నుంచి అలాగే ఉన్నారండి. మీకైతే పొట్టలు గడ్డలు తెల్లబడిపోయినాయి, మీరు మాత్రం అలాగే ఉన్నారు. ఎప్పుడో చూసాం మిమ్మల్ని. I think I have gotten better. Huh? I think I have gotten better than before. ఎలా ఉన్నారు, ఏంటి సీక్రెట్స్ ఏంటి మేడం? సీక్రెట్ ఏమీ లేదు. నేను స్కూల్ ఫినిష్ తర్వాత నేను డెబ్యూ చేశాను. సో ఆఫ్టర్ దాట్ నేను బ్రేక్ తీసుకెళ్ళి స్టడీస్ కంప్లీట్ చేశాను. సో ఐ స్టార్టెడ్ లిటరలీ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ అండ్ అకార్డింగ్ టు మీ ఐ హావ్ గాటన్ బెటర్. సేమ్ కాదు, ఇంప్రూవ్మెంట్ ఉంది కదా. సో గ్రో అవ్వాలి అండ్ ఇంప్రూవ్ అవ్వాలి. సో ఐ గెస్ ఆల్సో ఫిట్నెస్, యూ వర్క్ అవుట్, ఈట్ రైట్. చిన్న 1 గ్రామ్ ఫ్యాట్ కూడా లేదు. గాడ్స్ గ్రేస్. హాయ్ సార్, తేజ గారు. హలో. హాయ్ సార్. కోట బొమ్మాలి పిఎస్ దాని తర్వాత చేస్తున్నారా, ప్యారలల్గా అది చేస్తూ ఇది చేసుకుంటూ వచ్చారా? అది పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు ఇది మొదలు పెట్టానండి. సో కోట బొమ్మాలి షూట్ అయిపోయింది, పోస్ట్లో ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేసాం. ఏంటి సార్, ఒక డైరెక్టర్కి పెద్ద టాస్క్ సోషియో ఫాంటసీ అంటే అంత ఈజీ ఏం కాదు. ఒక వరల్డ్ మీరు వాళ్ళ విజన్ని మీకు వరల్డ్లో తీసుకెళ్ళిపోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బందే, ఎందుకంటే మీ రెఫరెన్సెస్ వెనకాల విఠలాచార్య గారి దగ్గర నుంచి రెఫరెన్సెస్ ఉంటాయి. అట్లా ఏమాత్రం వాళ్ళకి ఇప్పుడున్న టెక్నాలజీతో పోల్చుకుంటే వాళ్ళు అప్పుడే చేశారు, ఇప్పుడు చేయలేకపోతే ఎలా అంటారు? దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారా, ఎలా చేశారు? డెఫినెట్లీ అండి. అంటే విఎఫ్ఎక్స్ అనేది లేనిది ఊహించుకుని దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తూ సీన్స్ తీయాలి. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద సీక్వెన్సెస్ నైట్ ఎఫెక్ట్స్, నైట్ షూట్లు ఈ చేయడం అనేది ఒక ఛాలెంజ్గానే తీసుకున్నాను అండి. నాకు నైట్స్ ఇష్టం అన్నమాట పనిచేయడం. సో అండ్ మీరు అన్నట్టు విఠలాచార్య గారి సినిమాలు కానీ ఆ రోజుల్లోనే వాళ్ళు అంత అవుట్పుట్ ఇచ్చారంటే, ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెట్టుకుని మనం ఎంత అవుట్పుట్ ఇవ్వచ్చు అన్న దాని మీద కూడా వర్క్ చేసాం. మీరు 14 సిరీస్ చూస్తే డెఫినెట్లీ విఎఫ్ఎక్స్ సైడ్ కానీ సిరీస్ పరంగా మంచి విజువల్స్ అయితే లేదండి. ట్రైలర్ చాలా బాగుంది, కట్ చేసింది. యక్షిణిగా ఫస్ట్ ఈవిడ ఎందుకు స్ట్రైక్ అయింది? చాలామంది ఉన్నారు అవ్వకూడదనేం కాదు, ఏంటి ఈవిడే స్ట్రైక్ అవడానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే బేసిక్గా యక్షిణి క్యారెక్టర్కి వయసు అవ్వదండి. సో మేబీ నేను నా చిన్నప్పుడే అనకూడదు. నేను నా స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ కళ్యాణ్ రామ్ గారితో విజయదశమి, దాని తర్వాత ఇది జస్ట్ స్కూల్ ఫినిష్. సో అంటే అంతర్లోకం నుంచి అంటే ఇంద్రలోకం నుంచి వస్తే ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలో, సో అది వేదిక గారిని చూసినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది. అంటే ఇట్స్ ఒక పక్కన బ్యూటీ కావాలి, ఒక పక్కన పెర్ఫార్మెన్స్ కావాలి. ఆ రెండు పుల్ చేయగల క్యాపబిలిటీ ఆవిడకి 100%. చాలా మంచి పెర్ఫార్మర్ అంటే ఆవిడ చేసిన సినిమాలు కానీ ఇది. సో అందుకు నాకు ఆవిడ స్ట్రైక్ అయ్యారు. సో ఇమీడియట్గా అప్రోచ్ అయ్యాం. అండ్ లక్ష్మి గారు కూడా జ్వాలాముఖి అనే క్యారెక్టర్. సో లక్ష్మి గారు అంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని అందరికీ తెలుసు. సో అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట, పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ ఆవిడది. అండ్ ఇందులో చాలా గ్లామరస్గా కనబడతారు ఆవిడ. అంటే ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుందా ఉండదా అనేది నేను చెప్పను, బట్ చాలా అందంగా గ్లామరస్గా ఉంటారు. తేజ గారు మీ దగ్గరికి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీ రోల్స్ మీ కెరీర్ చూసుకుంటే చాలా సెలెక్టివ్గా చేస్తున్నారు, ఏది పడితే చేయట్లేదు. 2020 దగ్గర నుంచి నాకు తెలిసి ఒక సినిమా 1-2 చేసినట్టు, మన రజాకర్ తర్వాత తమిళ్లో చేశారు, రజాకర్ తెలుగులో చేశారు. తర్వాత చూసుకుంటే
20 నుంచి పెద్దగా చేయలేదు, ఒక 4 years గ్యాప్. ఎందుకు అంత సెలెక్టివ్గా? 20లో కోవిడ్ వచ్చింది కదా, 2 years కోవిడ్ వచ్చింది, అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. సో సేమ్ విత్ మీ 2020 అండ్ 2021 అలా పోయింది. అప్పుడు ఒక తెలుగు ఫిల్మ్, తమిళ్ ఫిల్మ్ చేశాను, హిందీ ఫిల్మ్ రిలీజ్ అయింది, అండ్ తెలుగులో రజాకర్, యక్షిని అండ్ ఫియర్ చేస్తున్నాను. సో రజాకర్ ఇప్పుడే రిలీజ్ అయింది. సో అది కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. అండ్ ఇదికి ముందు రూలర్ చేశాను, అండ్ ఇప్పుడు యక్షిని చేస్తున్నాను. ఇట్ ఈస్ ఐ వాంట్ టు ఓన్లీ డూ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్, ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ దట్ ఈస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్, యునో. అండ్ there are many opportunities that will come running around the trees. And idiki mundu career starting lo chala alanti offers vachindi, కానీ అది you know tarvata when I started acting with directors like Bala sir and national award winning directors like Vasant Balan, Bala sir, with P Vasu sir, I got all performance oriented roles. So మీరు చెప్పేది correct, that I select carefully what I want to do, and only if I get a intuition that this is something that I'm excited about, then I do it. ఏంటండి అంత ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి యక్షినిలో మీకు? I mean obviously the story, you know, చాలా ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. అండ్ హాట్స్టార్ చేస్తున్నారు, డిజ్నీ హాట్స్టార్ ఇండియాలో టాప్ మోస్ట్ ప్లాట్ఫామ్ ఉంది, వరల్డ్ మొత్తం యూనో ఆడియన్సెస్ ఉంది, అండ్ అర్కా మీడియా ఉంది who have produced బాహుబలి. సో ఒక మంచి బ్యానర్ అండ్ టైటిల్ రోల్ ఉంది, సో వై నాట్. సూపర్ సార్. ఏంటి యక్షిని, ఏంటి యక్షిని అంటే ఏంటి సార్? ఇప్పుడు ఎందుకంటే మీరు చిన్న స్టోరీ రివీల్ చేశారు, ఆవిడ అల్కాపూర్ నుంచి రావటం, 100 మందిని చంపటం, తర్వాత ఆవిడ శాపం విముక్తి అవ్వటం, ఈ 99 మందిని చంపి 100వ అతన్ని ఒరిజిన్ని చంపాలి, అంతేనా? అవును. ఎవరు సార్? అతనే రాహుల్. దీంట్లో కొంత రొమాన్స్, స్టడీ చేశారు మీరు? లేదని ఆయన చెప్పింది. కొంత దాంట్లో కొంత రొమాన్స్, కొంత అన్నీ ఉంటాయి, అంతేనా సార్? సో అంటే ఒక శాప విమోచనం చేసుకోవడానికి ఆవిడ చేసే ఆ హంటే ఈ షో అన్నమాట. సో మీకు అంటే మన ఇతిహాసాల్లో ఉన్న క్యారెక్టర్స్ అండి, యక్షినీలు కానీ యోగినీస్ కానీ, సో మనకి మన ఫోక్లోర్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నమాట అవి. సో ఆ క్యారెక్టర్స్ని తీసుకుని అంతా ఒక ఫెయిరీ టేల్ లాగా ఈ కథను చేసాం అన్నమాట. సో సిరీస్ చూసినంతసేపు మీకు మంచి థ్రిల్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూసి మంచిగా ఎంజాయ్ చేస్తూ చూసే షో అన్నమాట. అక్కడక్కడ చిన్నగా భయపెట్టే ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ మరి అంత ఎక్కువగా కాదు. సార్ మీకు బడ్జెట్స్ ఉంటాయి, వెబ్ సిరీస్ అంటే కొంత బడ్జెట్స్ ఉంటాయి, సినిమాకి అంత బడ్జెట్స్ ఉండవు, ఎట్లా ఈ సీజీ వర్క్లు కానీ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేశారు? సో అక్కడే అంటే తక్కువలో మ్యాక్సిమం అవుట్పుట్ ఎలా ఇవ్వచ్చు అన్నది దాని మీద మేము మెయిన్ ఫోకస్ చేసి వర్క్ చేసాం. సో అది 14th మీరు షో చూస్తే ఓహో వెబ్ సిరీస్లో వీళ్ళు ఈ స్టాండర్డ్ అచీవ్ చేశారా అని డెఫినెట్లీ అయితే అది 100% కనబడుతుంది మా కష్టం. సో బడ్జెట్స్ హీర్ అండ్ దేర్ అటు ఇటుగా ఉంటాయి, బట్ అవి మనం డిస్కస్ చేయలేము. బట్ ఐ మీన్ షోకి ఎంత కావాలి అండ్ విఎఫ్ఎక్స్కి ఎంత కావాలి అన్న దగ్గర ఇప్పుడు ఆర్కా మీడియా కాంప్రమైజ్ అవ్వలేదు. సో అంటే టెక్నికల్గా క్వాలిటీ పరంగా ఏమి ఇవ్వచ్చు ఏంటన్న చోట దెన్ ఎవర్ కాంప్రమైజ్డ్. మ్యామ్ మీ మేకప్ చేయడానికే చాలా అవర్స్ పడుతుందని చెప్పారు, అంత ఓపిక ఎలా కూర్చున్నారండి? రోజు కోసం 3 hours కావాలి, తీయడానికి 2 hours. సో చాలా 5 hours ఓన్లీ మేకప్ పట్టారు. బట్ యు నో దట్ వాస్ ద ఈజియర్ పార్ట్. అది మేకప్ వేసుకొని రోప్స్ ఎలా వేసుకొని యాక్షన్ చేశాను, తర్వాత అది అగ్రెషన్ రావాలి ఆ క్యారెక్టర్కి. సో నా బుక్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేశాను. నేను యాక్చువల్లీ ఒక బుక్ రాశాను ఫర్ ద షో, లైక్ ఐ ప్రిపేర్డ్ అబౌట్ మై క్యారెక్టర్ అండ్ నోట్స్ రాశాను. సో అది రిఫర్ చేయడానికి చాలా లైక్ కష్టపడ్డాను.
కాదండి, లక్ష్మి గారు చెప్తూ మీరు ఏం తింటారో అనేది ఆవిడ తొంగి చూసి వెళ్ళేదట. ఏం తినేవాళ్ళు మీరు రోజు? Me, what I eat? Just normal food. Rice, chapati, vegetables. No animal products, only vegetables. Vegan. Super. Research చేశారు. తేజ గారు, స్టార్టింగ్ జవహర్ షో అది నాకు తెలిసి 4 కథలు ఉంటాయి, 4 ప్రాస్పెక్ట్. పొలిటికల్ తీసుకున్నారు, ఒక మదరు, ఒక లవర్స్, కాశీలో తీసినట్టున్నారు. మంచిది ఆ సినిమా. కోవిడ్ టైంలో రిలీజ్ అయింది. తర్వాత అర్జున ఫల్గుణ, తర్వాత రీమేక్ కోటబొమ్మాలి పిఎస్ రీమేక్, అది కూడా మంచి సినిమా. తర్వాత ఇది 4 జానర్లు, చాలా డిఫరెంట్ జానర్స్, ఒకటితో ఒకదానికి సంబంధం లేదు. ఏంటి సార్ అంత పెక్యులర్గా చాలా డిఫరెంట్గా వెళ్తున్నారు, ఏంటి రీజన్? అంటే నాకు డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అండి. నెక్స్ట్ నేను చేసే ఫిల్మ్ కూడా లవ్ స్టోరీ. సో నా ప్రీవియస్ 4 దాంట్లో కూడా ఎక్కడా ఉండదు. సో అలా సినిమాకి ఐ వాంట్ టు డిఫరెంట్ జానరా చేయడం నాకు ఇష్టం. ఐ విల్ మేక్ హారర్, అంటే ఇప్పుడు కాదు, కమింగ్లో. అండ్ ఈ మైతో బ్యాక్ డ్రాప్స్ అంటే ఇష్టం. సో సినిమాకి ఐ వాంట్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అన్నమాట. ఎవరు సార్ రిఫరెన్స్? మీరు ఎవరి దగ్గర చేశారు ఒక్కసారి చెప్పండి. వన్ ఆఫ్ అ కైండ్ నా, బికాజ్ one director will not do all genres, but you know, it's so refreshing to see somebody have that kind of capability to explore different genres. Okka genre lo without getting stuck. డైరెక్టర్ ఎవరు ఒక్క జానర్లో ఉండలేరు సార్, అందరూ అన్ని జానర్లు చేస్తూ ఉంటారు. But it's more commercial, you know, like mostly either they'll do commercial or they will do period films or they will, like, you know, experts in comedy. But ఇంత వెరైటీ ఎవరు ట్రై చేయలేదు, రైట్? లైక్ లవ్ స్టోరీ అండ్ లైక్ అ కాప్ ఫిల్మ్ అండ్ సోషియో ఫ్యాంటసీ, హీస్ ప్లానింగ్ లవ్ స్టోరీ, హారర్. సో ఇది చాలా కాంట్రాస్టింగ్ జానర్స్ ఉంది. ఆయన ఏం మాట్లాడలేదు, లొకేషన్లో అలాగే ఉండేవాళ్ళ, చాలా రిజర్వ్డ్గా ఉంటారా అసలు? అట్లా లొకేషన్లో మాట్లాడడానికి టైం కాదు, ఓన్లీ వర్కింగ్ కి టైం ఉంది. చాలా రిజర్వ్డ్గా ఉన్నారు కదా ఆయన. నో, బట్ ఈస్ మోర్ క్వైట్. మోర్ క్వైట్. దట్స్ గుడ్ నా, పీస్ఫుల్. ఈస్ పీస్ఫుల్. అరవటాలు లౌడ్ ఏముండదు. నో సెటిల్ పెద్ద ఎట్లా? నో just పర్లేదు, అరుస్తా అండి. maybe one day out of maybe like 100 days. ఓకే సార్, ఈ అజయ్ని కంపల్సరీ అంతకుముందు రిఫరెన్స్ తీసుకున్నారా, లేకపోతే అజయ్ బాగుంటుందనే తీసుకున్నారు? ఎందుకంటే చాలామంది ఒక క్యారెక్టర్ చేస్తే అటువంటి క్యారెక్టర్ రిఫరెన్స్తో తీసుకుంటారు మన ఇండస్ట్రీలో, తెలిసిందే. అజయ్ని లేదండి, అంటే ఒక స్ట్రాంగ్ నెగిటివ్ క్యారెక్టర్. సో డెఫినెట్లీ ఆ హైట్ ఉండాలి, ఆ ఆకారం, ఆ రూపం ఉండాలి. అండ్ లుక్ కూడా అయింది చూస్తే, అంత లాంగ్ హెయిర్ సెటప్. ఫస్ట్ ఆప్షన్ అజయ్ గారు నాకు ఇమీడియట్గా, ఇంకా వేరే ఆప్షన్ కూడా అనుకోలేదు. అండ్ ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్ ఆయన. సార్ సినిమా విషయానికి వస్తే, ఒక సినిమా తీస్తే ఇంటర్వెల్ బ్లాంక్లో ఒక సస్పెన్స్తో బయటకు వచ్చేస్తాడు, క్లైమాక్స్ బాగుంటే బాగా చెప్పుకుని బయటకు వెళ్ళిపోతాడు. కాకపోతే ఇక్కడ మీ 8 ఎపిసోడ్లో ఎపిసోడ్ అయిపోగానే కంపల్సరీ ఎపిసోడ్ ఎండింగ్లో క్యూరియాసిటీ ఉండాలి, చిన్న సస్పెన్స్ ఉండాలి, దాంతో ఎండ్ చేస్తారు. అట్లా ప్రతి ఎపిసోడ్కి 8 ఎపిసోడ్లు అయితే 8 ఎపిసోడ్కి కట్ డౌన్స్ అంటారా, మీరు ఏమంటారు? నాకైతే ఐడియా లేదు. బీట్స్ అంటారు, కంపల్సరీ సస్పెన్స్తో ఆపాల్సిందే. ఇది టాస్క్. 8 ఎపిసోడ్లు సస్పెన్స్తో తీసుకురావాల్సిందే, బ్రేక్ ఇచ్చేటప్పటికి. అది టాస్క్ కదండి. సినిమా కంటే నాకు తెలిసి వెబ్ సిరీస్ కష్టం అనిపిస్తుంది. అంటే ఈ సిరీస్ 6 ఎపిసోడ్లు అండి, ఈచ్ ఎపిసోడ్ ½ అన్ అవర్. సో కోల్డ్ ఓపెనింగ్ అని ఉంటుంది, అంటే ఓపెనింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేయాలి, అండ్ ఎండింగ్ కూడా ఒక బీట్ మీద ఎండ్ చేయాలన్నమాట. సో అది ఛాలెంజ్గా అనిపించింది. సో అండ్ మోర్ ఓవర్ ½ అన్ అవర్లో ప్రతి 5 to 6 minutes మిమ్మల్ని ఎగ్జైట్ చేయాలి. సో అది కూడా చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. సినిమా అంటే ఒక 15 minutes ఆర్ ఒక 20 minutes ఒక్కొక్క బీట్ వేసుకుంటూ వెళ్తే ఎండింగ్కి వచ్చేటప్పటికి మిమ్మల్ని అక్కడ సేవ్ చేయడానికి పాటలు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, ఇక్కడ ఏం ఉండదు. సో కంటెంట్ మీద వెళ్ళాలి. సో దట్స్ వేర్ ఒకసారి సిరీస్ ట్రై చేద్దాం అంటే అసలు ఈ ఫీల్డ్ ఎలా ఉంది అన్న దాంతో టేకప్ చేశాను. టేకప్ చేయటమే మామూలు ప్రాజెక్టులు పడలేదు, ఆర్కేలో పడ్డారు. ఆర్కే మీడియా అంటే మామూలు విషయం.
సార్ ఏం ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు? ఎందుకంటే ఇటువంటి సినిమాలు మీరు అన్నట్టు 6 ఎపిసోడ్స్ 6 × 30 minutes 3 hours ఉంటుంది. దీన్ని సినిమాగా చేసినా కూడా చూస్తారు. ఎందుకు ఆ విధంగా వెళ్ళలేదు, ఎందుకు వెబ్ సిరీస్గా వెళ్ళారు అంటే? అంటే కొన్ని కథలు ఈ ఫార్మాట్కి సెట్ అయ్యే విధంగానే ఉంటాయండి. అంటే ఇది బాగా పెద్ద కథ అని చెప్పను, బట్ 3 hours మనం ఎగ్జైటింగ్గా ఆడియన్ని కూర్చోబెట్టి ఒక సినిమా కథ చేయడం వేరు, హాఫ్ అన్ అవర్కి ఎగ్జైటింగ్గా చేయడం వేరు. సో ఇందులో ఏంటంటే మేము ఫస్ట్ నుంచి ఒక ఐడియా వచ్చినప్పుడు ప్రతి 5 to 6 minutes ఎగ్జైట్మెంట్తో చేసిందనమాట. సినిమాలో ఇప్పుడు అలా ప్రతి 5 to 6 minutes ఎగ్జైట్మెంట్ ఇస్తే అది ఐ డోంట్ థింక్ అది వర్కౌట్ అవుద్దని. సో అంటే ఆ క్యారెక్టర్స్ కానీ ఎమోషన్ కానీ కనెక్ట్ అయ్యేది వేరు సినిమా అయితే, సిరీస్ అలా కాదు. సో ఇందులో అన్ని లేయర్స్ ఉన్నాయి, టూ మెనీ బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి ఈ ఫార్మాట్ కరెక్ట్ అనిపిస్తుంది. డిఫరెంట్ వరల్డ్స్ ఉన్నాయి, అల్కాపురి అండ్ ఎర్త్. సో ఇట్స్ we need a web series to show all that. మ్యామ్ సోషియో ఫాంటసీ మీకు ఫస్ట్ టైమే కదా ఇది? యా, సోషియో ఫాంటసీ ఫస్ట్ టైమే, వెబ్ సిరీస్ ఫస్ట్ టైమే. యా, ఇట్స్ మై ఓటీటీ డెబ్యూ. యా మ్యామ్, మీరు చాలామంది పెద్ద బడా హీరోలతో చేశారు, పెద్ద హీరోలు 4 languagesలో చేశారు. తర్వాత ఎంత 5 కదా? 5 లాంగ్వేజెస్, హిందీ 5 languagesలో చేశారు. కొంచెం అటు చూసుకుంటూ వస్తే పెద్ద హీరోలు 5 languages చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ చిన్న హీరోలు ఎంత లీడ్ రోల్ అయినా మీ పక్కన యాక్ట్ చేసే అతను చిన్న రాహుల్ వచ్చేటప్పుడు రీసెంట్లీ కమింగ్ పెద్ద ఇమేజ్ కూడా లేని వ్యక్తి, అటువంటి వ్యక్తి లీడ్ రోల్ పెడుతున్నప్పుడు, సపోర్టింగ్ రోల్ పెడుతున్నప్పుడు నాకు ఏమనిపించలేదు? No, you don't never think like that, you know. I mean, Rahul is, you know, he is upcoming and he's done very good work and chala oka talented actor. But we don't think like that, you know, because I only look at what my role is. And ఇది ఒక టైటిల్ రోల్, ఒక మంచి టీం కూడా చేస్తున్నాను, ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి డిఓపి, మంచి యాక్టర్స్ కూడా. సో అన్ని ఫిల్మ్స్ ఒక సేమ్ ఉండదు, యూనో, డిఫరెంట్ ఫిల్మ్స్, డిఫరెంట్ టీమ్స్, డిఫరెంట్ యాక్టర్స్. సో అలాంటి యూనో మైండ్ సెట్లో నేను చేస్తున్నాను. ఐ డోంట్ థింక్ దట్ ఎవ్రీ ఫిల్మ్ ఐ షుడ్ పేర్ విత్ వెరీ బిగ్ లైక్ సూపర్ స్టార్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఈ ఫిల్మ్లో నేను టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాను. It's like being the hero of the project. So I enjoyed doing this and everybody has given their best. So oka film appudu undi, like my Tamil film has Prabhudeva sir in it. He's a legend and he's a superstar. You know, when I posted that I'm doing Petarap, everybody, my North Indian friends were more excited than even my South Indian friends, because alanti oka respect undi. But every film is different from each other, every story is different from each other. So for Krishna character, Rahul is perfect, you know, and yeah, everybody is very talented. For me, working with talented actors is more important. Next movie chesedi Prabhu sir tho Petarap. Yes. డాన్స్ ఎలా ఉంటుందండి? ప్రభుదేవ గారు పక్కన డాన్స్ చేయటం అంటే అందరికీ డ్రీమే, నాకు తెలిసి ప్రతి హీరోయిన్ కూడా. యా, యాక్చువల్లీ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఆ ప్రాజెక్ట్ గురించి. ఒక సెట్ సాంగ్ ఉంది అండ్ చాలా రిహర్సల్స్ చేశాను, ఆల్మోస్ట్ అరౌండ్ 6-7 days. అండ్ అది ఒక మంచి డాన్స్ నెంబర్ ఉంది. అండ్ నేను ఒక డాన్స్ నెంబర్ చేశాను తమిళ్లో, కుట్టి పిశాసి. అది చాలా పెద్ద హిట్ అయింది. So first time when I met Prabhu Master was at RFC when I was shooting for some other project, and I just told him, sir, I'm a huge admirer of you. He's like, yeah, I saw your song and you're such a good dancer. And you know I was really taken aback that Prabhu sir is complimenting me. And appudu nunchi naku I had a wish to work with Prabhu Deva sir, and ippudu chestunnanu Tamil lo. So I'm very, very happy, and it's Petarap. So it was, the title is from Kadalan movie, you know, the song Petarap. Telugu lo kuda vachindi kada Petarap. So it's the same title. So ikkadi kuda release avutundi. Yeah. Super man. Sir, దీంట్లో దెయ్యాలు ఉంటాయా? దెయ్యాలే అండి, అన్ని దెయ్యాలే. అలా అని కాదు, యక్షిని అనే ఒక క్వాలిటీ. సో అది మీరు దెయ్యం అనుకోవచ్చు, లేకపోతే యక్షిణీలు అనుకోవచ్చు.
సార్ దెయ్యాలు ఏంటి రాత్రిపూట వస్తే పగలపూట రావా? ఇందులో పగలు కూడా ఉంటాయండి. పగలు కూడా దెయ్యాలు వస్తాయా? ఉన్నాయి మా దాంట్లో అయితే. పగలు రాత్రి అని తేడా లేకుండా తిరుగుతూ ఉంటారు. సార్ నైట్ వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఎందుకంటే చాలా మనం మీకైతే నైట్ వర్క్ చేయడం ఇష్టం అంటున్నారు. ఈ క్రూన్ అంతా తీసుకెళ్ళి నైట్ చేయడం అంటే వీళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రొడక్షన్ అవ్వటం, లేకపోతే అవుట్డోర్లో చేయాలంటే చాలా తలనొప్పులు ఉంటాయి. అండ్ మోస్ట్లీ సైకిల్ అన్నది మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది అండి. అదొక్కటే కొంచెం చాలా, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో మేము ఆఫ్టర్నూన్ 2 నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు షూట్ చేసాం చాలా రోజులు. సో అక్కడ ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 18 hours అలా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. సో అంటే మార్నింగ్ 6 అయిపోగానే మళ్ళీ వెళ్ళి పడుకుని మళ్ళీ ఇమీడియట్ ఆఫ్టర్నూన్ 2 కాల్ షీట్కి మళ్ళీ రావాల్సి వచ్చేది. సో అప్పుడప్పుడు అలాంటి చోట అందరూ ఇబ్బంది పడేవాళ్ళం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసేవాళ్ళం అనమాట. సో నైట్ షూట్స్ కానీ, ఇది ఆర్ఎఫ్సిలో ఫైట్ సీక్వెన్స్లు చేసినప్పుడు కానీ ఇది. సో ఐ థింక్ అదే అంటే మనకి అలా చేయడం ఇష్టం. అది మీరు ఆర్టిస్టులను అడగాలి, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు. మీరు కూడా ఉన్నారు నైట్ అట్లాగే? నేను డే ప్రిఫర్ చేస్తున్నాను, డే షూటింగ్. కానీ రిక్వైర్మెంట్ నైట్ ఉంటే డెఫినెట్లీ నేను చేస్తాను. ఆబ్వియస్లీ గ్లామర్ పోద్దు కదండి, బొగ్గులన్నీ ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కదా నైట్. బట్ దట్ ఈస్ యువర్ వర్క్, యు నో, యూ హ్యావ్ టు సాక్రిఫైస్. అండ్ you sleep in the daytime from 7 a.m. 8 a.m. no sorry 9 a.m. because the makeup remove cheyadaniki 2 hours kavali. So adi tarvata around 9 o'clock you sleep and you wake up by like 3-4 o'clock and again you come to shoot. మేము జగదేవి వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి గారు ఆ క్యారెక్టర్ కోసం ఐస్ కొంచెం మెరవటానికి ఏదో టిప్స్ చేశారట. ట్యూబ్ లైట్ని చూడటము ఏదో ఎప్పుడో చెప్పారు అప్పుడు ఆ ఇంటర్వ్యూలో వింటమే తప్ప తెలియదు. అటువంటిది మీరంత బ్రైట్ కనిపించడానికి కానీ ఏం చేశారు మీరు అట్లా? నథింగా? నో నథింగ్. ఇప్పుడు చెప్తున్నారా వెబ్ సిరీస్లో చెప్తున్నారా, రియల్లో చెప్తున్నారా వెబ్ సిరీస్? నేను వెబ్ సిరీస్ కోసం. వెల్ వి హ్యావ్ అ గ్రేట్ డిఓపి జగదీష్ గారు. సో ఎంటైర్ టీమ్ ఇస్ వర్కింగ్ టు మేక్ మీ లుక్ బ్యూటిఫుల్. ఆల్ ది బెస్ట్ సార్. ట్రైలర్ అయితే చాలా బాగుంది. 14 చూస్తాము. ఎటు ఒక వరల్డ్లోకి అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరినీ ఒక వరల్డ్లోకి అయితే తీసుకెళ్ళిపోతారు. మీరైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. చాలా 14th చూడండి అని చెప్తున్నారు. మ్యామ్ కూడా, వేదిక గారు కూడా చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ నాకు తెలుసు. థ్యాంక్ యూ. మీరు చూడండి, June 14th రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో వాట్ యూ థింక్. గుడ్ లక్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.